మాజీ సీఎం జగన్ పై ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గుంటూరులో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పోరుబాటకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోరుబాట కంటే క్షమాపణ యాత్ర చేస్తే చాలా బాగుంటుందన్నారు. పోరుబాట పేరుతో శాంతి భద్రతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కు ఉరిశిక్ష వేశాడన్నారు. యువతకు గంజాయి మత్తు అలవాటు చేశారన్నారు. ఒక్క అవకాశం అంటూ యువతికి ఉపాధి లేకుండా చేశారన్నారు. ఓడిపోయిన అక్కసుతో దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి 10,000 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించామన్నారు. శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు పోరుబాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెప్తూ ప్రాయశ్చిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నా. గతంలో ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ మీకు అవకాశం ఇచ్చి బ్రహ్మాండమైన అవకాశం, నంబర్ 1 అవకాశం ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగినట్టు నువ్వు చేసిన పని ఏంటి? అధికారం ఇస్తే యువత విద్యార్థులందరూ నీకు అవకాశం ఇస్తే యువతకేమో ఉద్యోగాలు లేకుండా చేశావు. నిన్న అధికారం కట్టబెట్టినందుకు విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అన్యాయం చేశావు. నీ పుణ్యమాని విద్యార్థులు సర్టిఫికెట్ లేక ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు, డిగ్రీలు పూర్తయిన వాళ్ళు, పీజీ పూర్తయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. నీ పుణ్యమే. సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుండి జ్ఞానం ఉందా? ఈరోజు ఓడిపోతే కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టావా? ఎందుకు ఓడిపోయాము ఆత్మావలోకనం చేసుకున్నావా? నేను చేసుకున్నావు. ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో 2014 నుండి 19 దాకా బ్రహ్మాండంగా జరగదీసి పనిచేసి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి పోలవరం 62% పూర్తి చేసి 72% పూర్తి చేస్తే పోలవరం గ్రామాన సిమెంట్ రోడ్లేసి బ్రహ్మాండంగా పెన్షన్ 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తే ఎందుకు ఓడిపోయావా అని ఆత్మావలోకం మేము చేసుకున్నాం. ఆ రోజు 2019లో ఓడిపోతే చంద్రబాబు గారు పార్టీ కంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇచ్చి సోదర శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు పోరుబాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెప్తూ ప్రాయశ్చిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నా. గతంలో ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ